నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. కడప జిల్లా నగరంలోని కలెక్టర్ ఆఫీస్ నందు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ నిరసనకు కడప జిల్లా జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ శ్రీకాంత్ అండ్ ఎలక్ట్రానిక్ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ కృష్ణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా కో కన్వీనర్ రామచంద్ర, గౌరవ సలహాదారు సుధీర్ పాల్గొన్నారు. మోహన్ బాబు వారి సిబ్బంది రిపోర్టర్లపైన దాడి చేయడం పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. వారిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రిపోర్టర్లు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మోహన్ బాబు గారి ఇంటి దగ్గర టీవీ9 ప్రతినిధి మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, దౌర్జన్యం. ఒక అహంకారంతో మోహన్ బాబు వారి కుటుంబ సభ్యులు టీవీ9 ప్రతినిధి దాడి చేశారు. ఇది సమాజంలో ఎవరు కూడా హర్షించే విషయం కాదు. ఎందుకంటే జర్నలిస్టు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది దేశంలో ఈరోజు ప్రముఖ పాత్ర పోషిస్తా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అరాచకం జరిగినా, ఎక్కడ మాఫియా జరిగినా, ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా కూడా మీడియా సమాజం దృష్టికి తీసుకురావడం కానీ, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కానీ, అన్యాయాన్ని భవిష్యత్తులో జరగకుండా అరికట్టడంలో మీడియాది చాలా కీలక పాత్ర. వాళ్ళు చేసే పనిని మనం చాలా గౌరవించింది. తెలంగాణలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగలే. మొన్న హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు గారు తమ కుటుంబ విషయాల మీద తమ కొడుకు తమ ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో తమ అత్త మీద కోపం గుర్తు మీద చూపించినట్టుగా ఇవాళ మీడియా వారి మీద, టీవీ9 రిపోర్టర్ మీద దాడి చేయడం అనేటువంటి అత్యంత దుర్మార్గకరం. ఇది ప్రజాస్వామ్యం క్షమించడానికి తమ ఫ్యామిలీ విషయాలని, తమ అంతర్గత అంశాలని ఏదైనా ఉంటే మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భంలో మీడియాకు తెలిసిన తర్వాత వారి మీద భౌతిక దాడికి తేవడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. కాబట్టి తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓబులేసు గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల సమైక్య రాష్ట్ర ఏదైతే మీడియాపై మోహన్ బాబు మన జరిగినటువంటి దాడి మొత్తం యావత్ సమాజం ఈరోజు సిగ్గుపడే విధంగా చర్య ఉంది. ఏదైనా కుటుంబ తగాదాలు ఉంటే ఈరోజు పరిష్కరించుకోవాల్సినటువంటి వాళ్ళు, ఈరోజు కూర్చొని మాట్లాడుకోవాల్సిన వాళ్ళు, ఈరోజు పత్రికా స్వేచ్ఛ అడిగే హక్కు ఎక్కడైనా, ఎవరికైనా, ఏ సందర్భంలోనైనా అడిగి ఉంది. ఈరోజు రాజ్యాంగంలో ఈరోజు కల్పించినటువంటి హక్కు, ఈరోజు ప్రజాస్వామ్యంలో కోర్టు పిల్లలైనటువంటి మీడియా పైన ఈ స్థాయిలో దాడి జరగడం అంటే దీన్ని డివైఎఫ్ఐ యువజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇటువంటి దాడి సిగ్గుచేటు ప్రతి ఒక్కరు ఖండించాలి. ఏదైతే మా దాడి పాల్గొనేటువంటి మోహన్ బాబుని తక్షణమే అత్యవసరం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగు జర్నలిస్ట్ ఫోరం తరఫున అయితే మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్ట్ చేసి అతని పైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా మోహన్ బాబు గారు మీడియా ప్రతినిధుల పైన దాడి చేయడాన్ని ప్రగతిశీల విద్యార్థి సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం. రాజకీయ బలం, డబ్బు బలంతో, అహంకారంతో ఈ రోజు తన కుటుంబ విషయాల పైన మీడియా ప్రచురించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో రహితంగా తన యొక్క బౌన్సర్లతో కూడా దాడి చేసి గాయాలు పాల్చేయాలనేటువంటి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పోలీస్ యంత్రాంగం స్పందించి మోహన్ బాబు పైన క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రాలేకుండా నగరకాలు
హైదరాబాద్లోని ఎవరైతే టీవీ9 రిపోర్టులపై జరిగినటువంటి మోహన్ బాబు సంబంధించి ఈరోజు ప్రధానంగా భారత విద్యార్థి పరిషత్ నేతృత్వంలో మేము ఎవరు నడుస్తున్నాము. ఈరోజు మీడియాపై దాడి చేయడం దుర్మార్గమైన విషయం. మీడియా పైన దాడి పైన ఈరోజు మేము మోహన్ బాబు నడుస్తాము. ఏ మీడియా పైన కూడా దాడి చేయకుండా ఈరోజు జరిగినటువంటి మోహన్ బాబు పైన యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ మీడియాపై ఎక్కడ జరిగినా కూడా మేము అందిస్తామని తెలియజేస్తూ పేరుకోవడానికి జిల్లా ఆయన దాడి చేసిన వ్యక్తులను పరిగణలో పెట్టుకుని మరి ఆయన అరెస్ట్ చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మీడియా లేకుంటే ప్రజలు వాళ్ళ మీడియా కారణం మోహన్ బాబు అనే మోహన్ బాబు అనే వ్యక్తి దాడిని మేము ఇలాంటి దాడులు మళ్ళీ మీద జరగకుండా వీళ్ళకి రక్షణ కావాల్సిందిగా మేము ఒక సమానం కావాలని అదేవిధంగా మోహన్ బాబు అనే వ్యక్తి గతంలో కూడా ఎంతోమంది దాడి చేశాడు. ఎన్ని దాడులు చేసినా అతను ఎవరు ఏ మధ్య పరిపాటిగా మారింది. మోహన్ బాబు కుటుంబం తప్పిన దీన్ని గాలిలో పెట్టాలంటే ఖచ్చితంగా హీరో మోహన్ బాబు కూడా అసెంబ్లీ ఈ విశాల భారతదేశ ప్రజాస్వామ్యంలో మరి మానవులకు సంబంధించిన స్వేచ్ఛా స్వాతంత్రం మరి ఈ వ్యవస్థలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఎన్నో అవకాశాలు ప్రచారం చేసే దిశగా నిర్మాణంలో భాగంగా ఎటువంటి రక్షణ లేని నాయకుడు సైనికుడు జర్నలిస్ట్ అటువంటి రక్షణ లేకుండా మరి వ్యవస్థలోని ప్రక్షాళన చేస్తూ ఉన్న భాగంలో మోహన్ బాబు దగ్గరికి టీవీ9 ప్రజాప్రతినిధులైన మరి ఆయన అహంతో దాడి చేయడం మరి అది అప్రజాస్వామ్యం. అటువంటి చర్యలకు ఎవరమైనా మీడియా ప్రతినిధిగా కాకుండా ఏ సామాన్య ప్రజల మీద కూడా అటువంటి దాడులు ఉండకూడదు అని చెప్పి అందరికీ నమస్కారము. మోహన్ బాబు చేసిన తప్పు చాలా పెద్దది. ఎందుకంటే మీడియా మిత్రులు అందరూ వాళ్ళు ప్రజాసేవ కోసం పనిచేసే వాళ్ళు. నాకు మీడియా మిత్రులు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళ కష్టాలు మనం చూసుకుంటాం. ఏ మీడియా అయినా కానీ వాళ్ళకి ఏది పెద్ద గీతాలు కానీ పెద్ద ఇవి కానీ ఏం ఉండవు. వాళ్ళంతా ప్రజాసేవ కోసం పనిచేసే వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఆయన చేయి వేసుకోవడం చాలా పెద్ద తప్పు. మీకు మోహన్ బాబు గారు మీకు ఒక పెద్ద సంస్థ ఉంది. మీరు పిల్లల్ని నేర్పించేది ఇదేనా? పద్ధతి కాదు. చంద్రబాబు మనం కోరుతున్నాం. అందరూ ఇలాంటి నాయకులు అందరూ కోరుతున్నారు. వాళ్ళ పైన ఖచ్చితంగా కేసు పెట్టాలి. అవును, ఇంకోటి వాళ్లకు నష్టపరిహారం కూడా భరించాలి. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9 ప్రతినిధి పైన జరిగినటువంటి దాడిని మేము తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, మరియు తప్పుపడతాము. అదేవిధంగా ఎవరైతే దాడికి పాల్పడినటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు
ఆయనకు నేను సూట్ కేసు వేస్తా ఉన్నా ఒకే ఒక మాట. ఏంటి ఆ విషయం అంటే కనుక ఇవే కెమెరాలు, ఇవే లోగోలు, ఇవే విలేకరులు మీకు సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్లు కానీ, మీకు సినిమాకు సంబంధించినటువంటి పబ్లిసిటీలు కానీ, మీకు సినిమాకు సంబంధించినటువంటి రివ్యూలు కానీ రాస్తేనే ఈరోజు మీరు ఒక హీరోగా, నిర్మాతగా లేదా డైరెక్టర్ గా అయినటువంటి సందర్భంలో తాను వెన్నెలు గుద్దినటువంటి వైనంలో ఈరోజు మీరే దగ్గర కూడా దాడి చేయడం కూడా ఈ విధంగా ఉంది. కాబట్టి ఏదైతే కనుక అక్కడున్నటువంటి పోలీసు వారిని కోరుకుంటా ఉన్నాం, ఈ కూడా తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకొని ఆయన అరెస్ట్ చేసి జైలు విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. ఇవాళ మీడియా ప్రతినిధుల పైన దాడి అంటే ఒకరి మీద ఒకరు దాడి చేయడం మొదలు పెట్టారు. నిన్నగాక మొన్న మోహన్ బాబు కుటుంబ సమస్యలతో వారి కుటుంబాల మధ్య తగాదాలు వచ్చి మీడియా మిత్రులు జరిగేటువంటి కార్యక్రమం ఏం జరుగుతుందని వివరించడం కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం మీడియా మిత్రులు పోతే మీడియా మిత్రుల పైన దాడి చేయడం, వారికి ఇష్టాచారంగా కొట్టడం ఆ విధంగా జరుగుతుంది. వీటికి సరైనటువంటి అవగాహన లేని కారణంగానే వీళ్ళు దాడి చేస్తున్నారు. మీడియా పైన దాడి చేస్తే అత్యంత కేసు చేయాలని దాడి చేసినటువంటి వాళ్ళు మీడియా మిత్రులు ఎవరికైనా అన్యాయం జరిగితే అన్యాయం పోతూనే ఉంటారు. కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకు ఒకే లాభం కోసం ఉన్నారు. అందుకని మోహన్ బాబు పైన మీడియా మిత్రుల పైన చేసిన దాడిని అన్ని కేసులు పెట్టి జైలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మోహన్ బాబు రౌడీ లాగా మీడియా కవరేజ్ కేసులు పెట్టడం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ఈరోజు ఎంతో మంది భారతీయ ఉంది మీడియా చాలా సమయాన్ని కుటుంబాలకు